మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఈ వారము గత వారంతో పోల్చుకుంటే ఆదాయాలు బాగా పెరిగినాయి. ఖర్చులు కూడా మనకి ఈ మకర రాశి వారికి పెరగడం అనేటటువంటివి జరిగినాయి. బంధువులు అధికంగా మీ ఇళ్ళకి రావడము, మీరందరూ కలిసి వీకెండ్స్‌కి బయటకు వెళ్ళడము, లేకపోతే దూరపు ప్రాంతాలకి, తీర్థయాత్రలకి ఇలాంటి వాటిలకి వెళ్ళడము జరుగుతుంది. అయితే ఈ అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మీకు సూసైడ్‌లు చేసుకోవాలనేటటువంటి టెంప్టేషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మనము మానసికంగా కొంచెం బలహీనంగా అవ్వడానికి అవకాశాలున్నాయి కాబట్టి, మన యొక్క మనస్సుని, స్థిరత్వాన్ని, మానసిక ఆ స్థైర్యాన్ని దెబ్బకొట్టేటటువంటి వాళ్ళతో మనం తిరగకూడదు. అనవసరమైనటువంటి డిప్రెషన్ అనేటటువంటిది మనకి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఏం రాశి అండి ఇది? మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించడానికి అవకాశం ఉంటాయి. అయితే భార్య పైన ఉన్నటువంటి ఈ యొక్క మామగారుల మీద ఉన్నటువంటి కోపంతో మీరు భార్యల్ని వదిలేయడము, లేకపోతే వాళ్ళపైన కక్ష సాధింపు చర్యగా కోర్టుల్లోకి వెళ్ళడము, ఫైట్ చేయడము ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే మీ భార్య కూడా మరి రైట్ టు కాంజుగేషన్ యాక్ట్ ప్రకారం మమ్మల్ని కాపురానికి తీసుకెళ్ళండి, వాళ్ళు కూడా మిమ్మల్ని వదలకుండా వాళ్ళు కూడా మీతో పోరాటానికి సై అంటే సై అని దిగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఈ మకర రాశి వాళ్ళకి కొన్ని కోర్టు కేసుల్లో పెండింగ్లు ఉన్నాయి. అటువంటి వాళ్ళందరికీ కూడా ఆ కోర్టు కేసుల పెండింగ్ల నుంచి వీళ్ళు కొంచెం బయటపడడానికి అవకాశాలున్నాయి.